హీరో పిల్లోడు అయిపోయాడమ్మా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియోలో చూసాక్ ఫెస్టివల్ వచ్చిందని చెప్పాను కదా. హాలిడే రోజు థీమ్ పార్క్ అయితే వెళ్ళాము. సో ఆ థీమ్ పార్క్ ఏంటి, ఎలా ఉంది, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, అక్కడ ఏమేమి ఉన్నాయైతే చూడబోతున్నారు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విన్నారా ఇక్కడ మా బుడ్డోడు తనకు వచ్చిన కొరియన్ భాషలో అయితే మాట్లాడుతున్నాడు. ఎంత క్యూట్గా ఉంది కదా. పెట్రోల్ కోసం అయితే స్టేషన్ దగ్గర ఆగాము. ఇది సెల్ఫ్ బంకే, మనంతటా మనమే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఏదైనా హెల్ప్ కావాలంటే మనిషిని పిలిస్తే వస్తారు. ఇక్కడ ఆప్షన్స్ కొరియన్ లాంగ్వేజ్లో ఉన్నాయి కాబట్టి సో పిలిస్తే ఈవిడొచ్చారనమాట. అనొచ్చు గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేయొచ్చు, కానీ బంక్ కదా అందుకే ఫోన్ యూజ్ చేయలేదు. ఇప్పుడు మేము వెళ్తున్నది హ్యాన్వా రిసార్ట్స్. పిల్లలతో కలిసి బయటికి వెళ్ళడానికి ప్లేసెస్ ఏమైనా సజెస్ట్ చేయండి అని మన ఇండియన్ గ్రూప్లో వాళ్ళని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేసిన ప్లేసెస్లో అయితే ఇదొకటి. వెళ్ళే ముందు కూడా తెలీదు ఇది రిసార్ట్స్ అని. మామూలుగా కిడ్స్ ప్లే ఏరియా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఇదైతే చాలా పెద్ద రిసార్ట్, సూపర్గా ఉంది. అసలు చుట్టూ లొకేషన్ మాత్రం అద్దిరిపోయిందనే చెప్పాలి. చాలాసేపు అక్కడే నించొని చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యామన్నమాట. అద్దంలో నుంచి బయటకు చూస్తూ మా వారు ఏమంటున్నారో చెప్పనా, కొంప తీసి బై మిస్టేక్ వెళ్ళాలనిపించి కనుక కిందకు వెళితే మాడి మసిబొగ్గు అయిపోతామని చెప్తున్నారు. నిజంగానే అలాగే ఉంది. బయట ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఎండగా ఉంది. ఖచ్చితంగా మాడి మసిబొగ్గే అవుతాము కిందకు కనుక వెళితే. కారులో వ్యాలెట్ మర్చిపోయాను, నేను ఇప్పుడే వస్తానని మా వారు వెళితే ఈలోపు ఈ గ్యాప్లో అసలు వీళ్ళైతే ఎన్ని ఆటలు ఆడారో ఇద్దరు కలిసి. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఏ కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ ఏజ్ అండ్ ఏజ్తో పాటు కంపల్సరీగా హైట్ అయితే చెక్ చేస్తున్నారు. ఒట్టిగా హైట్ ఒక్కటే కాదు, మన కాలు పాదం ఉంటుంది కదా దాని హైట్ కూడా చెక్ చేస్తున్నారనమాట. దాన్ని బట్టి అంటే ఆ పాదం యొక్క హైట్ని బట్టి ఇంకా మన హైట్ని బట్టి వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకుంటున్నారు. అండ్ కొత్త సాక్స్ కూడా ఇచ్చారు, అవి కూడా గ్రిప్ ఉన్న సాక్స్ అనమాట. అలాంటి గ్రిప్ ఉన్న సాక్స్ అయితే స్కిడ్ అవ్వకుండా ఉంటాం కదా, మా దగ్గర ఉన్నాయని చెప్పినా కూడా వినలేదు. కొత్తవైతే ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా మరి. సో మొత్తంగా ప్లే ఏరియా అయితే ఇది. ఆఖరికి మనం తీసిన షూ పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా షూ ర్యాక్ అయితే ఉంది. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదిగో ఇలా కనపడుతున్నారు కదా, వారైతే వార్మప్ చేయిస్తారనమాట ఎవ్రీ కిడ్ తోటి.
ఎలా ఎగురుతున్నారో పిల్లలు. అసలు మా బుడ్డాడైతే ఎగిరితేనే కనపడట్లేదు, చూడు ఎలా ఎగురుతున్నాడో. మళ్ళీ బంప్ అయ్యాడంటే ఇంకంతే, వెళ్ళి ఎక్కడో పడుతున్నాడు. సైడ్కి అయితే టేబుల్ ఇంకా కూర్చోడానికి చైర్స్ అయితే ఉన్నాయి. నేను మంచిగా చిల్ అవుతున్నాను అక్కడ కూర్చొని. ఏంటిది ఇది? ఇదేంటిది ఇది? కాఫీయా? ఏంటి, కోల్డ్ కాఫీయా? నాకేది? థ్యాంక్ యూ. ఈలోపు మా వారు తాగడానికి టైంపాస్కి డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చారు. ఒకటేమో లెమన్ సోడా, ఇంకొకటి కోల్డ్ కాఫీ అనమాట. లెమన్ సోడా, షుగర్, ఏదో కొంచెం కోలా టేస్ట్ తెలుస్తుంది. లెమన్ సోడాలో కోలా కలిపి టేస్ట్ చేయడం ఇదే మొదటిసారి. నాట్ బ్యాడ్ అనిపించింది. ఒరే పెద్దోడా, వెళ్ళి ఇంకేమైనా ఆడుకోరా, బోర్డులు ఉన్నాయి కదా అనంటే, లేదు ఎంతసేపు ఆ చిన్నపిల్లల గేమ్సే వాళ్ళ చెల్లితోనూ వాళ్ళ తమ్ముడితోనూ ఆడుతుంది వాటిల్లో కూర్చొని. అందుకనే వాళ్ళ డాడీ ఇక్కడ కాదని చెప్పి అటుపక్కకి తీసుకొని వెళ్తున్నారు. మా కిట్టు అయితే మా చుట్కీతో పాటు అక్కడున్న వాళ్ళని ఎంతలా తిప్పించాడు అనుకుంటున్నారు. అసలు అటు ఇటు పరిగెడుతున్నాడు. వాటి మీద అలా పరిగెత్తకూడదంట. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నామేమో ఎన్నిసార్లు వచ్చిందో అటు వెళ్ళకూడదని. మా హస్బెండ్ ఎన్నిసార్లు కోల్డ్ కాఫీ తాగినా నేను ట్రై చేయటం అయితే ఇదే మొదటిసారి. ఎంత ఘోరంగా ఉందో. ఏంట్రా అది ఎక్కావా? అసలు అది ఎక్కొచ్చు, అది ఎక్కలేదు కదా, మరి ఎక్కొచ్చు కదా. ఇక్కడ ఈ గేమ్ ఏంటంటే, వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఎగిరితే అంత ఫాస్ట్గా టీవీలో ఆ బొమ్మ మూవ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అందుకే గో 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 అని మా బుడ్డోడి తెగారుస్తున్నాడు. మా పెద్దాడు వాళ్ళ తమ్ముడితో పాటు కూర్చుందాం అనుకున్నది. చిన్నోడు కదా, భయం వేసింది అనమాట. తనకు కూడా భయం వేసింది వాడు ఎట్లా తోలుతాడో అని. బట్ వాళ్ళైతే ఎల్లో చేయలేదు, ఇద్దరిని వేరువేరుగా కూర్చోబెట్టారు. వీటి దగ్గర పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మా బుడ్డాడైతే దొరికిందే సందు నాకే ఇచ్చారు మొత్తం అని తెగ ఆడాడు. బట్ ఇదైతే ఒక 3 minutes ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ న్యూ బ్యాచ్ని పిలుస్తారనమాట. అలా అని ఇది ఒక్కసారి మాత్రమే కాదు ఎక్కేది, మన ఇష్టం. ఎన్నిసార్లు అయినా ఎన్ని రౌండ్స్ అయినా వేయొచ్చు. కాకపోతే మన బ్యాచ్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. అంత వెయిట్ చేయలేక ఒక్కొక్క బ్యాచ్లో అయితే ఎక్కేశారు. ఫస్ట్ బ్యాచ్లో మా హనీ ఇంకా కిట్టు ఎక్కితే, సెకండ్ బ్యాచ్లో మా చుట్కీ ఎక్కింది. తనకి ఇలా రౌండ్గా తిరగటమే నచ్చిందంట. ఎంతసేపు అలా తిరుగుతానే ఉంది. వాయమ్మ, అసలు ఇక్కడ మా కిట్టు అయితే ఎంత గోల్ చేశాడు అనుకుంటున్నారు. ఫస్ట్ టైం నేనే ఎక్కాను కదా, ఈసారి కూడా నేనే ఎక్కుతాను, మీరు ఎక్కొద్దంటే ఎక్కొద్దని వాళ్ళ డాడీని ఎలా తోసేశాడో. మా బుడ్డోడు ఇక్కడ స్కైరో పైకి ఎక్కుతున్నాడు. దానికోసమే ఇప్పుడు ఈ సెటప్ అంతా. ఆ చిట్టి తలకి హెల్మెట్ పెట్టడానికి బోల్డ్ టైం పట్టేసింది. ఎంతసేపు సర్చ్ చేశారనుకుంటున్నారు.
ఇప్పుడు చూడు డింగ్ డింగ్ అని అలా వెళ్ళిపోతాడు. పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసి అన్నిటిని అలా సెట్ చేస్తున్నారనమాట. 1కి 2 సార్లు చెప్పి మరీ దాని తర్వాత అయితే వదులుతున్నారు. పైన అలా వెళ్ళేటప్పుడు ఏడుస్తాడేమో అనుకున్నాను. అబ్బే అసలు ఏడుపు కాదు కదా, చిన్న అరుపు కూడా అరవలేదు అసలు. పైగా మెట్లు దిగేటప్పుడు కూడా ఎంత నవ్వుకుంటా వచ్చాడో, సూపర్ బ్రేవ్ అనిపించాడు. వాళ్ళ డాడీ అయితే ఎంత మురిసిపోయారో, కొంచెం కూడా అదురు బెదురు లేకుండా వచ్చేసాడని. హీరో పిల్లోడైపోయాడమ్మా, హీరో పిల్లోడమ్మా. టోటల్గా ఈ థీమ్ పార్క్లో మనం తీసుకున్న టికెట్కి టైం వచ్చేసి 2.5 అవర్స్ అనమాట. 2.5 అవర్స్కి కాస్త అటు ఇటు అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ అవర్కి అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ టైం అయిపోవచ్చిందంట, సో అందుకని స్కై వాక్ కూడా ఉంది దాని పక్కన, స్కై రోప్ కాకుండా. సో దానికైతే ఎలో లేదు, ఓన్లీ ఈ స్కై రోప్ ఎక్కడానికైతే ఎలో చేస్తున్నామని చెప్పి పంపించారు పెద్ద పాపని. అసలు టైం అయితే ఆ 2.5 అవర్స్ ఎంత ఫాస్ట్గా గడిచిందో అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనుకున్నారు పిల్లలు కూడా. అస్సలు రానంటే రామన్నారనమాట. ఎంతైనా పిల్లలంటే పిల్లలు కదా, ఆటలు ఒక్కటి ఉంటే సరిపోతుంది వాళ్ళకి. ఈ సెక్షన్, ఈ వీడియో గేమ్ సెక్షన్ అయితే అప్పటి వరకు చూడలేదు. ఇంకా లాస్ట్ 10 మినిట్స్లో సరే వీటిని కూడా ఆడదాంలే అని చెప్పి ఆ 10 మినిట్స్ అయితే పిల్లలతో ఆడించాము. ఇలా వీడియో గేమ్స్ ఆడటం అయితే పిల్లలు ఇది 2వ సారో 3వ సారో చిన్నప్పటి నుంచి కూడాను. వీళ్ళకి ఎక్కువగా అలవాటు చేయలేదు అసలు. ఎందుకంటే నాకు భయం అన్నమాట, వీటిల్లో ఎక్కడ అలవాటు పడిపోతారో పద్దాకు వీడియో గేమ్స్కి అని. అందుకే మోస్ట్లీ అసలు ఇట్లాంటి గేమ్స్ నేనైతే అలవాటు చేయను. ఇలా పిల్లలతో కలిసి ఆడుకుంటే అసలు టైమే తెలియదు కదా. మాకైతే ఎంత ఇష్టమో ఇలా పిల్లలతో కలిసి ఆడుకోవటం అంటే. ఎస్పెషల్లీ నేనైతే ఆడతాను, ఫుల్గా అరుస్తాను కూడా వాళ్ళతో పాటు. మా చుటికీగాడు ఒక్క బాల్ అయితే సరిగా పడట్లేదని ఒక్కొక్క చేతిలో 2 బాల్స్ పట్టుకొని వస్తున్నాడు. ఏం చెప్పాలి. బాగుందిరా. ఇంకా కంప్లీట్గా లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఫోటో బూత్ అయితే కనిపించింది. మా పెద్దోడు తెగ గోల చేశాడు, పదండి దిగుదామని. ఫ్యామిలీ అందరం కలిసి దిగితే సరిపోదంట, మనిద్దరం కూడా దిగుదామమ్మా అని చాలా గొడవ పెట్టేసింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఫుడ్ అంతా కుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళాము. బట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అయిపోయింది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నారు పిల్లల కోసం, వాళ్ళతో పాటే మేము కూడా. బాగుందా? సరే ఫాస్ట్. ఒరే నువ్వు కెచప్ ఎక్కువ తింటున్నావు, ఫ్రైస్ తక్కువ తింటున్నావు. అబ్బా ఇంకా అయినట్టే. ఆహా ఈడియే ఉన్నాయి ఇంకా నువ్వు నీదేనే ఇంటికి రేపు పొద్దునైంది. ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా?
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.